అసలు మూలపేట పోర్ట్ అనేది జగనన్న సంకల్పం. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా భూసేకరణ కూడా జగనన్న హయాంలో చేయడమే కాకుండా పునరావాసం కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. పనులు కూడా 70% జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడే పూర్తవడం జరిగింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మిగిలిన 30% పనులు చేయకుండా ఇప్పుడు పనులు ఆపేయడంతో నిజంగా మత్స్యకారుల భవిష్యత్తు అగమ్య గోచరమైంది. యాక్చువల్గా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ జిల్లా అనేది అత్యంత వెనకబడిన ప్రాంతం. జగనన్న పాదయాత్ర టైంలో మత్స్యకారులందరూ తమ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ సమస్యల పరిష్కారంలో భాగంగా వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం మూలపేట పోర్ట్ నిర్మాణానికి జగనన్న సంకల్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి ఆ రోజు జగనన్న శ్రీకారం చుడితే ఎంతగానో అభివృద్ధి కోసం సంకల్పించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మూలపేట పనుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆపేయడమే కాకుండా ఆ క్రెడిట్ చోరీకి కూడా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది చాలా దారుణం. మూలపేట పోర్టు జగనన్న కట్టించుదామని అంతగా ప్రయత్నించి అన్ని రకాల అనుమతులు కూడా తెప్పించడానికి కారణం ఏంటంటే అక్కడ కనుక ఒక పోర్టు ఏర్పడితే అది అసలు శ్రీకాకుళం ముఖ చిత్రాన్నే మార్చేస్తుంది. శ్రీకాకుళంకి ఒక మణిహారం లాంటి పోర్టు అది మూలపేట పోర్టు, ఒక గ్రీన్ ఫీల్డ్ పోర్టు. దానివలన ఎగుమతులు దిగుమతులు కూడా ఎంతగానో పెరిగి శ్రీకాకుళం జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. మత్స్యకారులకి పేదలకి ఉపాధి అవకాశాలు అక్కడ కలుగుతాయి అనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో జగనన్న ఆ రోజు దానికి శంకుస్థాపన 2023లో చేయడం జరిగింది. ఎంత దారుణంగా పనులు ఆపేసి ఇప్పుడేమో క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉంటే అందుకే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర నాయకులందరి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి ఈ మూలపేట పోర్ట్ అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, అతనే 70% పనులు పూర్తి చేశారు అనే వాస్తవాల్ని ప్రజలకు వివరించబోతూ ఉన్నాము. అలాగే ఆ జిల్లాకి చెందిన మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, అలాగే పలాస శాసనసభ్యురాలైన గౌతు శిరీష గారు మన రాజధాని మీద తీర్మానం గురించి మాట్లాడారు. ఏవేవో చాలా డైలాగ్స్ చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. రాజధాని కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కోసం మీరు తీర్మానాల్లో మాట్లాడారు కదా, మీ పక్కనే ఉన్న మూలపేట పోర్టు నిర్మాణం మీ చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తుంటే మీరెందుకు అది నిర్మాణం పూర్తి చేయమని డిమాండ్ చేయట్లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే శిరీష గారు తన పక్క నియోజకవర్గంకి చెందిన పోర్ట్ అది, దానికోసం మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? అంటే మీకు దాని మీద బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎంతగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారే. అలాగే అచ్చెన్నాయుడు గారు చాలా డైలాగ్స్ చెప్పారు మొన్న అసెంబ్లీలో తీసుకుంటే, ఏంటి తుపాకీ ఉంటే కాల్ చేయాలనిపించింది అనేసి. మరి మూలపేట పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం చేసి వదిలేసింది కదా 30% పనులు చేయకుండా. ఆ రోజు 70% పనులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు కదా. మరి 30% పనులు మిగిలిపోతే వాటిని పూర్తి చేయకుండా వదిలేసిన మీ ప్రభుత్వ పెద్దలకి ఏమి చెయ్యాలి అనేసి మీకు అనిపించలేదా అచ్చెన్నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు అతను. మరి జగనన్న ప్రారంభించిన అభివృద్ధి పనుల్ని ఎందుకు పూర్తి చేయట్లేదు మీరు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ 22 నెలలు అతను అధికారంలోకి వచ్చి 22 నెలల్లో తీసుకుంటే జగనన్న చేస్తున్న అభివృద్ధిని ఆపేశారు సరికదా, సొంతంగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు సరికదా. ఎంతసేపు కూడా తన కుటుంబ దోపిడీ, అలాగే తన చుట్టాలకు కూడా వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడం, తన అనుయాయులకు కూడా కట్టబెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే హెరిటేజ్ కోసం 69 కోట్ల రాయితీలు ఇప్పించడం జరిగింది. అలాగే తన కొడుకు తోటల్లుడైన గీతం భరత్ గారికేమో 5,000 కోట్ల విలువైన 54 ఎకరాలు భూమి గీతం విద్యా సంస్థలు కట్టబెడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. విశాఖపట్నంలో తీసుకుంటే 59 పైసలకే ఎకరాల భూములు తన బినామీ సంస్థలకు కట్టబెడుతూ ఉండే పరిస్థితి. రియల్ ఎస్టేట్ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఐటీ కంపెనీల ముసుగులో కట్టబెడుతూ ఉండే పరిస్థితి. ఈ విధంగా సంపదని సృష్టిస్తానని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈరోజు సంపదను దోచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ రోజు శ్రీకాకుళంలో తీసుకుంటే ఉద్దానం ప్రాజెక్టు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. మూలపేట పోర్టుని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ను కూడా నిర్మాణానికి
సంకల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతగా అభివృద్ధికి నాంది పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ అభివృద్ధిని అంతటినీ కూడా వీళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మూలపేట పోర్టు సంతబొమ్మాలి మండలంలో ఏర్పాటు చేద్దామని జగనన్న సంకల్పించిన మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ మూలపేట పోర్టు తాలూకా క్రెడిట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని జన్మలెత్తినా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఎవరిని అడిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్తారని తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఆ పోర్టుని త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించండి, అలాగే శ్రీకాకుళం అభివృద్ధికి నాంది పలకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.